మన తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం కల్పిద్దాం. వీరిని కూడా బీసీలను కూడా వాళ్ళకు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిద్దాం. అదేవిధంగా ఎంపీలుగా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా అవకాశం ఇద్దామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశలు కృషి చేస్తున్నందుకు మనమందరం బాసటగా ఉండి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు కూడా 42% రిజర్వేషన్లు కల్పించి సర్దార్ సర్వాయి పాపన్న లాంటి చాలామంది బీసీ కులాస్ చాలామంది నాయకులు ఎంతోమంది ఉన్నారు. మనల్ని ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నాయో విభజించు పాలించు అని చేసుకుంటూ రాజ్యాన్ని వెళ్తా ఉన్నారు. 42% నిధులు బీసీ రిజర్వేషన్లు ఇస్తానగానే ఏం చేశాం? ఓట్లేసాం. ఓకే, ఏమైంది? అదే సిద్ధాంతం 2014లో అదే అసెంబ్లీలో బిల్లు పెట్టి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. మనకు చేయాలని ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ఉన్నా అది 9th షెడ్యూల్లో పెట్టాలి, కేంద్రంలో చట్ట సవరణ చేయాలి, పార్లమెంట్లో బిల్లులు పెట్టాలి. తద్వారా మాత్రమే సాధ్యమైంది, కానీ వేరే ఏం చేసినా కాదు. ఇది అందరూ మనం బీసీ సోదరులను కూడా తెలుసుకోవాలి. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో మార్లు ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యుల దృష్టికి, ఎంపీల దృష్టికి తీసుకెళ్ళినా కూడా నిజంగా కూడా పొంతన లేకుండా వాస్తవానికి దానికి కాలయాపన చేసుకుంటూ చివరికి ఆ బాల్ మా కోర్టులోకి వచ్చింది. అదేవిధంగా చాలామంది ఇక్కడ మీరు ఎక్స్గ్రేషియా గురించి మాట్లాడుతూ ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఖజానాను ఖాళీ చేసింది. అదే క్రమంలో ఇప్పుడిప్పుడు మనం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి ఏదైతే 12,85,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఆగిందో అది కూడా మేము 12,87,00,000 రూపాయలు అది కూడా నిధులు విడుదల చేయమని నేను గౌరవ ఎంపీ గారు కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. మహబూబాబాద్లో ఈ జిల్లాను ఏర్పాటు చేసింది 10 జిల్లాలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో 10 జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేసి దాంట్లో ప్రత్యేకంగా మహబూబాబాద్ జిల్లాను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్, కలెక్టరేట్లు, అనేక యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజీలు, మలయాళంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన కేంద్రాలు కానీ ఏమైనా అడుగుతుంది అన్న గవర్నర్ కేసీఆర్ గారి ద్వారా ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 33 జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. హరీష్ రావు గారు కోవిడ్ వచ్చిన తర్వాత వారి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 10 బెడ్ల హాస్పిటల్ ఉంటే 30 బెడ్లు, 30 ఉంటే 50 ఉంటే 100 బెడ్ల హాస్పిటల్ చేసుకున్నాం. మహబూబాబాద్ హాస్పిటల్ కూడా అభివృద్ధి అని దాని నిదర్శనమే ఇప్పుడు అన్న మురళన్న చెప్పాలి. మురళన్న కూడా కష్టపడుతున్నాడు, అభివృద్ధి దిశగా పోతున్నారు. సార్ మురళన్న అయితే దీంట్లో నేను రాజకీయం ఎక్కడ మాట్లాడలేదు. నేను చెప్పింది మీరు మాట్లాడిందే. ఇది ఇవ్వాలి, ఇప్పియాలని మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయం చేయడానికి రాలేదు, చైతన్యపరచడానికి మాత్రమే. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సోదరులను చైతన్యపరచడానికి మాత్రమే వచ్చాం. మన ముందు తరం మనకు